హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మనకి వినాయక చవితి రాబోతుంది కదా ఫ్రెండ్స్. మరి ఈ వినాయక చవితికి చాలా సింపుల్గా వినాయకుడిని ఎలా డెకరేట్ చేసుకోవాలో మనం ఈరోజు వీడియోలో తెలుసుకుందాం. ఈ చెట్లు అనేవి చాలామంది ఇళ్లల్లో ఉంటాయి. మొక్కలు పెంచుకునే వాళ్ళు ఇళ్లలో ఉంటాయి, అలాగే అపార్ట్మెంట్స్ ఉంటాయి, అపార్ట్మెంట్స్లో కూడా ఉంటాయి ఈ మొక్కలు అనేవి దొరికితే మనం ఈజీగా డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. ఒకవేళ ఈ మొక్కలు లేని వాళ్ళు ఏంటంటే కొబ్బరి చెట్లు దొరికినా సరే కొబ్బరి ఆకులతో కూడా ఈ టైప్లోనే మనం డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. నేను ఆ పిక్ కూడా పెడతాను, ఒకసారి ఆ పిక్ కూడా చూడండి. సో ఇలాంటి ఏమైనా ఏదైనా సరే మొక్క దొరికితే ఇలా ఆకు అనేది తీసుకొని, పెద్ద ఆకు అనేది తీసుకొని దానికి ఇలా నేను ఫ్లవర్స్తో డెకరేషన్ అనేది చేస్తున్నాను. ఇది ఇలా వెనకాల కలసంలో కానీ, లేదంటే ఏదైనా కార్డ్బోర్డ్కి కానీ, థర్మోకాల్కి కానీ, లేదంటే ఏదైనా గ్లాస్లో వాటర్ పోసి కానీ పెట్టుకోవచ్చు. సో మీ దగ్గర రోజెస్ ఉంటే రోజెస్తో ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా నీట్గా ఉంటుంది. ఇంకా తర్వాత నేను ఇలా చామంతి పువ్వులు ఇలాంటివన్నీ తీసుకొని దానికి డెకరేషన్ అనేది చేశాను. ఇక్కడ డబుల్ ప్లాస్టర్ తీసుకొని నేను వాల్కి ఫ్లవర్కి అనేది అంటించేశాను. పిన్స్ అన్న యూస్ చేసుకోవచ్చు మీరు, లేదంటే డబుల్ ప్లాస్టర్ ఉంటే డబుల్ ప్లాస్టర్ అయినా సరే యూస్ చేసుకోవచ్చు. ఏదైతే మీకు సింపుల్గా ఉంటుందో, స్ట్రాంగ్గా ఉంటుందో దాన్ని అయితే యూస్ చేసుకోండి. సో ఇక్కడ నేను డబుల్ ప్లాస్టర్ యూస్ చేసి ఇలా దీన్ని అయితే డెకరేట్ చేస్తాను. తర్వాత ఇలా వినాయకుడిని పెట్టుకొని ఫ్లవర్స్తో మనం నీట్గా మనకి నచ్చినట్టుగా డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. ఇంకా వెనకాల మనం ఫ్లవర్స్తో కార్డ్బోర్డ్తో కానీ, లేదంటే థర్మోకాల్ మీద కానీ ఫ్లవర్స్ అన్ని స్టిక్ చేసుకొని దాంట్లో కూడా మనం వినాయకుడి వెనకాల అనేది పెట్టొచ్చు. అలాగే మనం ఇక్కడ ఇంకా ఫ్లవర్స్ ఏమైనా ఎక్కువగా ఫ్లవర్స్ ఉంటే మనం వాటితో కూడా ఇంకా చుట్టూ అనేది డెకరేషన్ చేసుకోవచ్చు. బట్ నేను ఈ వీడియోలో ఏంటంటే సింపుల్గా ఎలా డెకరేషన్ చేసుకోవాలి, ఒక 2 minutesలో అయిపోవాలి. చాలామంది ఉదయాన్నే పూజ చేసుకుంటారు కదా, సో వాళ్ళకి త్వరగా అయిపోవడానికి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇంకా మీకు కొబ్బరాకులు దొరికితే కొబ్బరాకులతో కూడా ఈ విధంగా మనం డెకరేషన్ అనేది చేసుకోవచ్చు. ఇంకా తర్వాత మనం ఏమైనా ఫ్లవర్స్ పెట్టుకోవాలని అనుకున్నా, పళ్ళు పూలు ఇలాంటివి పెట్టుకోవాలనుకున్నా కూడా మనం నీట్గా వాటిని డెకరేషన్ చేసుకొని పక్కన పెట్టుకోవచ్చు. ఇంకా మీకు ఏమైనా ఫ్లవర్స్ కొంచెం కలర్ఫుల్ ఫ్లవర్స్ ఏమైనా ఉంటే పెట్టుకుంటే కనుక మనకు చాలా నీట్గా కనిపిస్తుంది. సో నేను కష్టపడి ఈ వీడియో కోసం అని చెప్పి మళ్ళీ వెళ్ళి నేను ఈ ఫ్లవర్స్ అనేవి తీసుకొచ్చాను. రోజెస్ అండ్ ఇంకా టెంకిస్ ఫ్లవర్స్ కూడా తీసుకుని వచ్చాను. ఇంకా నేనైతే ఇలా ఫ్లవర్స్తో సింపుల్గా ఒక 2 minutesలో ఉదయాన్నే పూజ చేసుకునే వాళ్ళకి 2 minutesలో అయిపోయేలాగా సింపుల్ డెకరేషన్ అనేది చెప్తున్నాను అనమాట. ఇంకా తర్వాత వీడియోస్లో ఇంకా మంచిగా డెకరేషన్ ఇంకా ఎలా చేసుకోవాలి అవన్నీ కూడా తెలియజేస్తాను ఫ్రెండ్స్. సో వినాయక చవితి వీడియోస్, డెకరేషన్ వీడియోస్ కూడా మీరు ఫాలో అవుతారని కోరుకుంటున్నాను. ఆ వీడియోస్ కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేసేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.